గాయస్ నా పేరు లోకేష్ వెల్కమ్ టు క్రికెట్ ముచ్చట్లు ఢిల్లీ వర్సెస్ ఎల్ఎస్జీ. సో వీళ్ళిద్దరంగా చూసుకున్నట్టయితే ఢిల్లీ టీం 4 మ్యాచెస్ ఆడితే ఒక మ్యాచ్ గెలిచింది. వేర్ కమ్స్ టు ఎల్ఎస్జీ టీం 3 మ్యాచెస్ ఆడితే 2 మ్యాచెస్ మాత్రమే గెలిచాయి. సో దీంట్లో ఢిల్లీ టీంకి కాంబినేషన్ అనేది ప్రాపర్గా సెట్ అవ్వడం లేదు. ఢిల్లీ టీంలో ఓన్లీ స్టబ్స్ అండ్ ఆల్సో పంత్ మాత్రమే పర్ఫామ్ చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళ టీం బ్యాలెన్స్ అంతా అవుట్ అయిపోయింది. స్టిల్ 5th మ్యాచ్ అయినా కూడా వాళ్ళ టీంలో కాంబినేషన్ సెట్ కాలే. అదే వేర్ కమ్స్ టు ఎల్ఎస్జీ చూసుకున్నట్టయితే వాళ్ళ ఆన్ పేపర్లో వాళ్ళ టీం స్ట్రాంగ్ కాదు, కాకపోతే పిచ్కి తగ్గట్టుగా ప్రతి మ్యాచ్లో వాళ్ళ ప్లేయర్స్ని సెట్ చేసుకుని వస్తున్నారు. సో అందుకే 3 మ్యాచెస్లో 2 మ్యాచెస్ గెలిచారు. సో గుడ్ బ్యాలెన్సింగ్ సైడ్గా కూడా ఎల్ఎస్జీ ఉంది. సో ఈరోజు మ్యాచ్ వచ్చేసి మనం లక్నోలోనే ఆడబోతున్నాం. వేర్ కమ్స్ టు హెడ్ టు హెడ్ కంటెస్ట్ కింద చూసుకున్నట్టయితే 3 మ్యాచెస్లో ఎల్ఎస్జీ 3-3 గెలిచింది. ఢిల్లీ ఒక్క మ్యాచ్ కూడా ఇంతవరకు ఎల్ఎస్జీ మీద గెలవలేదు. వేర్ కమ్స్ టు ఇక్కడ చేజింగ్ బెస్టా బ్యాటింగ్ బెస్టా అంటే మోస్ట్ ప్రాబబ్లీ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తేనే గెలిచే ఛాన్సెస్ ఉంటాయి. డ్యూ పడితే తప్ప సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు గెలవరు. ఎందుకంటే స్లోయిష్ కైండ్ ఆఫ్ పిచ్ ఉంటుంది లక్నో అంటే. మోస్ట్ ప్రాబబ్లీ స్పిన్నర్స్ హ్యూజ్ ఎఫెక్టివ్గా ఉంటారు. సో అందుకే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకి కొంచెం అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. సో మనం ఇప్పుడు ప్లేయింగ్ 11 చూసుకుందాం. సో ఎల్ఎస్జీ టీం ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది అండ్ ఆల్సో మన ఢిల్లీ టీం ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది. సో ఫస్ట్ ఎల్ఎస్జీ టీం చూసుకున్నాం. డికాక్ అండ్ రాహుల్ ఓపెన్ చేస్తారు. తర్వాత దేవదత్ పడికల్ ఓపెన్ చేస్తాడు. స్టోయినిస్, తర్వాత పురన్, బదోని, కృణాల్ పాండ్యా, బిష్నాయ్, నవీన్ ఉల్లక్, ఎం యాదవ్, మోహిత్ మన ఎం యాదవ్ అసలు వేరే లెవెల్లో బౌలింగ్ వేస్తున్నాడు అండ్ ఆల్సో సిద్ధార్థ్ అనమాట. సో ఇప్పుడు మనం ఎల్ఎస్జీ టీం ప్లేయింగ్ 11 చూసాం. సో ఇప్పుడు ఢిల్లీ టీం ప్లేయింగ్ 11 చూద్దాం. సో ఢిల్లీ టీం కనుక చూసుకున్నట్టయితే డేవిడ్ వార్నర్ అయితే ఓపెన్ చేస్తున్నారు. సో డేవిడ్ వార్నర్తో పాటు పృథ్వీ షా అయితే ఓపెన్ చేస్తున్నాడు. పృథ్వీ షా తర్వాత మార్ష్ వస్తాడు. మార్ష్ తర్వాత పంత్, స్టబ్స్, పటేల్, అక్షర్ పటేల్, సుమిత్ కుమార్, సలాం, హెన్రిచ్ నోకియా, ఇషాన్ కిషన్ కాదు ఇషాంత్ శర్మ అండ్ ఆల్సో అహ్మద్ అయితే వస్తాడనమాట. ఖలీల్ అహ్మద్ అయితే వస్తారు. సో ఓవరాల్ ప్లేయింగ్ 11 అయితే ఇది. సో దీంట్లో ఆప్షన్స్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటంటే మెయిన్గా మార్ష్ని ఢిల్లీ టీం వాళ్ళు ఎక్కడ ఆడిద్దామని వాళ్ళు ఇంకా ప్రాపర్ జస్టిఫికేషన్ చేసుకోలేదు. ఒకసారి ఏమో 1 డౌన్లో పంపిస్తున్నారు, ఒకసారి ఏమో ఓపెనర్గా పంపిస్తారు. నిన్నటి మ్యాచ్లో 1 డౌన్లో పంపించి పృథ్వీ షాని ఓపెనర్గా పంపించాడు. సో వాళ్ళ కాంబినేషన్ సెట్ కాలేదు. అండ్ ఆల్సో మీరు ఓవరాల్గా చూసుకున్నట్టయితే పంత్ అండ్ ఆల్సో స్టెప్స్ ఒక్కడే ఆడుతున్నాడు. స్టార్టింగ్లో కొంచెం స్టార్ట్ ఇస్తే వార్నర్ స్టార్ట్ ఇస్తున్నాడు. సో వీళ్ళ ముగ్గురు మీదనే బ్యాటింగ్ అంతా నడుస్తుంది. అండ్ ఆల్సో ఢిల్లీ క్యాపిటల్స్ బాగా కొట్టించుకొని వచ్చారు. మాల్ కాదు, కేకేఆర్ బ్యాటర్స్ ఉతికి ఆరేశారు. 1 ఆఫ్ ద సెకండ్ హైయెస్ట్ టోటల్ ఇన్ ఐపీఎల్. సో ఆ టైప్లో ఉతికి కొట్టి ఆరేసుకుని వచ్చారని చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో హెన్రిచ్ నోకియాని కూడా అసలు ఎవడు పడితే వాడు కొడుతున్నాడు. సో వీళ్ళ టీం బ్యాలెన్స్ అనేది ఇంకా సెట్ కాలేదు. 5th మ్యాచ్ వచ్చేసిన తర్వాత కూడా ఇంకా సెట్ కాకపోతే ఇంకెప్పుడు సెట్ అయింది. ఈ మ్యాచ్ కూడా ఓడిపోతే నెక్స్ట్ 5 మ్యాచెస్ కంపల్సరీ గెలిచి ఆ క్వాలిఫైయర్స్లో ఉండాలి. సో ఈ మ్యాచ్ డూ ఆర్ డై సిచ్యువేషన్ అని చెప్పుకోవచ్చు ఢిల్లీ టీంకి. సో ఓవరాల్గా ఇది ఢిల్లీ టీం గురించి. అదే ఎల్ఎస్జీ గురించి మనం మాట్లాడుకోవాలనుకున్నట్టయితే పడికల్ అంత పర్ఫామ్ చేయట్లే. ట్రేడ్ అయ్యి వచ్చిన దేవదత్ పడికల్ అంత పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం లేదు. అండ్ ఆల్సో వేర్ కమ్స్ టు బ్యాటింగ్ అని చెప్పాలనుకున్నట్టయితే మిడిల్ ఆర్డర్ కొంచెం స్టెబిలిటీ లేదు. అండ్ ఆల్సో ఓపెనింగ్ స్టార్ట్ వస్తుంది, ఫినిషింగ్ నిక్లెస్ పురన్ ఫినిష్ చేస్తుండు. ఆ మధ్యలో బ్యాటర్స్ అంతా తడబడుతున్నారు. స్టోయినిస్ నుంచి కూడా మనకి కావాలి, మంచి పర్ఫార్మెన్స్ కావాలి. వేర్ కమ్స్ టు ఎల్ఎస్జీ ఓ గుడ్ బ్యాలెన్సింగ్ సైడ్, వేర్ కమ్స్ టు డీసీ. సో అందుకని డీసీ కన్నా ఎల్ఎస్జీ టీంకి ఒక బ్యాలెన్సింగ్ టీం ఉంది. ఈ పిచ్కి వాళ్ళు కంపల్సరీ సూట్ అవుతారు. ఎందుకంటే ఎల్ఎస్జీ లక్నోలో ఆడుతున్నారు కాబట్టి. సో పిచ్కి తగ్గట్టుగా వాళ్ళ ప్లేయర్స్ వాళ్ళకు ఉన్నారు. సో వేర్ కమ్స్ టు ఢిల్లీ చెప్పలేం వాళ్ళ కాంబినేషన్ ఎట్లుంటుంది, ఎవరిని ఉంచుతారు ఎవరిని తీసేస్తారు కూడా తెలియదు. సో పృథ్వీ షా ఆడము అనుకున్న పృథ్వీ షా మళ్ళీ కంబ్యాక్ వచ్చి ఆడాడు. సో మిచెల్ మార్ష్ని 1 డౌన్ పంపిస్తున్నారు. సో చూడాలి అసలు వీళ్ళ కాంబినేషన్ ఏంటి, ఎలా ఉండబోతుంది, పంత్ క్యాప్టెన్సీ ఎట్లా. ఎందుకంటే 4 మ్యాచెస్లో 1 మ్యాచ్ మాత్రం గెలిచారు. ఈ డూ ఆర్ డే సిచ్యువేషన్ వాళ్ళు కంపల్సరీ గెలిచి తీరాలి. వాళ్ళకి బూస్టప్ కావాలన్నా కాన్ఫిడెన్స్ కావాలన్నా కంపల్సరీ గెలవాలి. ఎందుకంటే బాగా కొట్టించుకుని వచ్చారు కేకేఆర్తో. అండ్ ఆల్సో సెకండ్ హైయెస్ట్ టోటల్ అని చెప్పాను కదా. సో అట్లాంటి డిఫీట్ తర్వాత మళ్ళీ ఎట్లా కంబ్యాక్ అవుతారు డీసీ అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. సో దీంట్లో ప్రిడిక్షన్ వచ్చేసి నా మోస్ట్ ప్రాబబుల్లీ ఢిల్లీ గెలుస్తుందా
ఆర్ఎల్స్ ఎల్ఎస్జీ గెలుస్తుందంటే ఎల్ఎస్జీనే గెలిచే ఛాన్స్ ఆర్ వెరీ హై. లక్నోలో ఆడుతున్నారు, 3కి 3 టైమ్స్ ఢిల్లీ మీద గెలిచారు. ఢిల్లీ ఇంతవరకు లక్నో మీద గెలవలేదు. అండ్ ఆల్సో ఈ పిచ్ ఎల్ఎస్జీకి బాగా సూట్ అవుతుంది. సో ఇది నా ప్రిడిక్షన్ అనమాట. మీ ప్రిడిక్షన్ ఏంటి, మీ ప్లేయింగ్ 11 ఏంటో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మీరు. సో ఇది ఈరోజు వీడియో వచ్చేసి ఎల్ఎస్జీ వర్సెస్ డీసీ ప్రివ్యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.